So one or two question given below are two statements. One is labeled as assertion and another one is the reason. So the question type is assertion and reason. Assertion: all vertebrates are chordates, but all chordates are not vertebrates. Reason: the members of subphylum Vertebrata possess notochord during the embryonic period. The notochord is replaced by a cartilaginous or bony vertebral column in the adults. In the light of the above statements, choose the correct answer from the options given below. A is true but R is false. A is false but R is true. Both A and R true and R is the correct explanation of A. Both A and R true but R is not the correct explanation of A. సో ఇక్కడ మనకు నిర్ధారణ అంటే అసెషన్ వచ్చేసి అన్ని సకశేరుకాలు కార్డేట్లు కానీ అన్ని కార్డేట్లు సకశేరుకాలు కావు. ఎస్, కరెక్ట్. ఏవైతే సకశేరుకాలు అంటున్నామో అవి కార్డేట్లు అన్నమాట. కానీ ఏవైతే కార్డేట్స్ అంటామో అవి సకశేరుకాలు కావు. వర్టిబ్రేటా ఉపవర్గానికి చెందిన సభ్యుల పిండ దశలో పృష్ఠవంశము ఉండి ప్రౌఢజీవులలో దీని స్థానంలో మృదులాస్థి లేదా అస్థితో నిర్మితమైన వెన్నెముక ఉంటుంది. ఎస్, వర్టిబ్రల్ కాలం అనేది ఉంటుంది. ఈ నోటోకార్డ్ రీప్లేస్ చేసి అంటే పృష్ఠవంశం రీప్లేస్ చేసి దీని స్థానంలో ప్రౌఢజీవులలో ఏముంటుంది అంటే వెన్నెముక అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క కారణం అనేటువంటిది నిర్ధారణకు సరైనటువంటి ఆన్సర్ జవాబుగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఏ సరైనది ఆరు సరైనది కాదు, కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఏ సరైనది కాదు, ఆరు సరైనది, ఇది కూడా కాదు. ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఆర్ అనేది ఏకి సరైన వివరణ. సో ఇది మనం కరెక్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు 3 అన్నమాట. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ one or 3. What is the main function of the spindle fibers during mitosis? మైటోసిస్లో కండె తంతువుల విధి ఏంటిది అంటే టు రిపేర్ ద డ్యామేజ్డ్ DNA. సో రాంగ్ ఆప్షన్. టు రెగ్యులేట్ ద సెల్ గ్రోత్. రాంగ్ ఆప్షన్. టు సపరేట్ ద క్రోమోజోమ్స్. ఎస్. సో we seen during mitosis pulling of chromosomes by thread-like structures are called spindle fibers. So pulling so that they are separated the chromosomes. సో కండె తంతువుల యొక్క ముఖ్య విధి ఏంటంటే కణ విభజన సమయంలో క్రోమోజోమ్లను వేరు చేయటం. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సో మ్యాచ్ సుధా ఇవ్వడం జరిగింది. సో లిస్ట్ 1లో ఆల్ఫ్రెడ్ హిర్సీ, మార్తా చేస్,
euchromatin, Frederick Griffith, heterochromatin. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆల్ఫ్రెడ్ ఎర్సీ అండ్ మార్తా చేస్, euchromatin, Frederick Griffith and heterochromatin. సో మనకు ఇక్కడ ఆల్ఫ్రెడ్ హెర్సీ అండ్ మార్తా చేస్ వీళ్ళు డిఎన్ఏ మీద అంటే దే మే రీసెర్చ్ ద ఎక్స్పెరిమెంట్ ఆన్ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్. సో ఆల్ఫ్రెడ్ హెర్సీ అండ్ మార్తా చేస్ దే మే రీసెర్చ్ and concluded that DNA as a genetic material confirmation. So this is for the A option. Fourth one is list 2. Fourth one is the right. Next, euchromatin. So euchromatin. So already we know that in a nucleus, chromatin two types: euchromatin and heterochromatin. So the characteristic feature of the euchromatin is it is loosely packed and light stained. Loosely packed, light stained. So that euchromatin, the characteristic feature is loosely packed and lightly stained. Already we know that euchromatin. Now heterochromatin is densely packed and dark stained. Whereas Griffith, he conducted one of the reproductive method in the bacteria, that is transformation. So by using Streptococcus pneumoniae. So by this we conclude the answers. ఆల్ఫ్రెడ్ హెర్సీ, మార్తా చేస్ డిఎన్ఏ జన్యు పదార్థం అని నిర్ధారణ చేశారు. యూక్రోమాటిన్ వచ్చేసి వదులుగా లేత వర్ణంతో ఉంటుంది. ఫ్రెడరిక్ గ్రిఫిత్ వచ్చేసి స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా మీద ప్రయోగం చేయడం జరుగుతుంది. హెటెరోక్రోమాటిన్ అనేది సాంద్రత గట్టిబడి ముదురు వర్ణంతో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్గా సూటబుల్ అవుతుంది అనమాట. సో కాబట్టి దీనికి సరైన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ గో టు ది లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 105. సో ఇది కంప్లీట్గా అమైనో యాసిడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అమైనో యాసిడ్స్. సో లిస్ట్ 1లో అడినోసిన్, అడెనిలిక్ యాసిడ్, అడినైన్, అలనైన్. సో ఇక్కడ మనకు తెలుసు nucleic acids generally composed of 3 components, that is nitrogen base pair, sugar, phosphate. So these 3 together form nucleic acids: nitrogen base pair, sugar and phosphate. So nitrogen base pair and sugar both together nucleoside, whereas 3 together nucleotide. These are. Now let us see that here match the examples to the list 1 and list 2. So adenosine, it is the, let us clear that. Adenosine is the nucleoside. Adenilic acid is the nucleotide, which has 3 components, that is nitrogen base pair, sugar, phosphate. Now adenine is the nitrogen base. Alanine is the amino acid. So adenosine అనేటువంటిది మనకు ఒక న్యూక్లియోసైడ్ అన్నమాట. అడినోసిన్ అనేది న్యూక్లియోసైడ్. అడెనిలిక్ యాసిడ్ అనేది ఒక
న్యూక్లిక్ యాసిడ్ అనమాట, అంటే నత్రజనిక్ సారం. అడినైన్ అనేటువంటిది న్యూక్లియోటైడ్ అనమాట. అలెనైన్ అనేటువంటిది ఒక అమైనో ఆమ్లం. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్.